స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నైనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యాభైవ కీర్తన. ఇరవై 23వ వచనం. స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గాన్ని సిద్ధపరచుకొనెను. ఒకటి, స్తుతిస్తున్నామంటే దేవుని మహిమపరుస్తున్నట్టు. హల్లెలూయా. రెండవది, దేవుని రక్షణ మనకి కనపరచున్నట్లు మార్గాన్ని సరళం చేసుకుంటున్నట్టు. దేవుడు మనల్ని రక్షించాలంటే మార్గాన్ని సరళం చేసుకోవాలి. ఆటంకాలన్నీ తీసేసి రక్షణ మార్గం, దేవుని స్తుతించటం వలన రక్షణ మార్గం, దేవుని యొక్క రక్షణ మార్గం సరళం చేసుకోవటం, సరి చేసుకోవటం. కనుక ఎంతసేపు మనం దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి మహింపరచటం ఏంటంటే, ఒకటి, దేవునికి మహిమ కలుగుతుంది. రెండు, రక్షణ మార్గాన్ని మనమే సిద్ధం చేసుకుంటున్నట్టు, సరి చేసుకుంటున్నట్టు. అంటే చేను చుట్టూ కంచె వేసుకుంటున్నట్టు. కంచె వేస్తే చేలోకి గుడ్లు వచ్చి పాడు చేయవు. చేను చుట్టూ కంచె బిగిస్తే చేను క్షేమంగా ఉంటుంది. హల్లెలూయా. ఇంటి చుట్టూ ప్రహరీ గోడ కట్టేది ఎందుకంటే, ఇంట్లోకి కుక్కలు, నక్కలు వచ్చి కొండ చెట్టు పాడు చేయకుండా, వండుకుంది పాడు చేయకోకుండా మనకు మనమే క్షేమంగా ఉండటానికి. హల్లెలూయా. ఏ దొంగల భయం లేకుండా, ఏ కుక్కల భయం లేకుండా ప్రశాంతంగా ఇంట్లో ఉండటానికి ఇంటి చుట్టూ ప్రహరీ గోడ కడతారు. గేటు పెట్టి తాళం వేయటం జరుగుతుంది. అలాగనే రక్షణ మార్గం సరళం చేసుకోవటానికి ఇంటి చుట్టూ ప్రహరీ గోడ ఎట్టో, పొలం చుట్టూ కంచె ఎట్లో, అటనే నీ జీవితం చుట్టూ కంచె, ఆత్మీయంగా నీ చుట్టూ కంచె వేసుకోవటం, నిన్ను నీవు కాపాడుకోవటం. చిన్న సూత్రం ఏంటంటే దేవుని స్తుతించుట. హల్లెలూయా.
నువ్వు ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తావో అంతగా నీ చుట్టూ కంచె చేసుకుంటున్నట్టు. చాలామందికి తెలియదు. హల్లెలూయా అని ఒకసారి చెబితే చాలదా, నోరు పోయేదాకా అరిచి అరిచి గోలగోలగా అట్ట అరుతారు. ఎందుకు అన్నిసార్లు చెప్పాలా? దేవుడికి వినపడదా? చెవిటోడా? స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 అని అన్నిసార్లు చెప్పేది ఎందుకో అంటారు. అర్థం తెలియని వాళ్ళు, రహస్యం మర్మం తెలియని వాళ్ళు. హల్లెలూయా. అర్థం తెలియలేదు కాబట్టి మీకు కూడా సౌండ్ రాటల్లా. హల్లెలూయా హల్లెలూయా అంటే బూతు మాట కాదు, దేవుణ్ణి స్తుతించుట. దేవుని స్తుతిస్తున్నాం. దేవా నీకు వందనాలు అని దేవుణ్ణి స్తుతించుతున్నాం. కాబట్టి దేవుని స్తుతించితే మంచిదే. ఇంకో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, బొచ్చు పురుగు తెలిసిన వాళ్ళు, గొంగళి పురుగు నేను చూసామన్న వాళ్ళు చేస్తండి. పాపం చాలామంది దాని ముఖమే తెలియదట, ఇప్పుడు చూడాల. పోనీ సీతాకోక సిలుక తెలుసు అన్నవారు చూసామన్నవారు చేస్తాను. సీతాకోక సిలుక సగమే తెలిసేట్టుకుంది, శాంతం తెలియదు, అందుకే సగం ఎట్టి ఇచ్చారు. హల్లెలూయా. మనం పల్లెటూరు భాషలో మనం చెప్పుకోవాలంటే దాన్ని బొచ్చు పురుగు అంటారు. నల్లగా ఉంటుంది, దాని మీద అంతా ఎంటుకలు ఉంటాయి. అది ఎంతే ఉంటుంది కానీ ఆ పైన ఎంటుకలుగా ఉన్నది. అది ఎక్కడ తగిలిందంటే అక్కడ దురద పుట్టుద్ది, గీరితే అంతవరకు దద్దురిచ్చేస్తుంది. అది దాన్ని గొంగలి పురుగు అంటారు. మన భాషలోనేమో బొచ్చు పురుగు అంటారు. అది ఎంటుకలు ఉంటుంది కనుక. ఇది చేతిలో పెట్టుకుని జేబులో పెట్టుకుని ఇంట్లో తీసుకెళ్ళి సాక్కుంటాను అన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరు జాక్కారా? ఎందుకని? ఎవరు ఇష్టపడరు దాన్ని. అంత ఎంటుకలుగా ఉంటుంది, ఎక్కడ తగిలితే అక్కడ దొరదే, గీరుకోవటమే సరిపోద్ది. గీరి దద్దురు వచ్చేస్తుంది, అంతవరకు వాపు వచ్చింది. అలాంటి పురుగు అది. ఉండి ఈ బొచ్చు పురుగు ఏం చేస్తుందంటే, చెట్టును పట్టిందంటే ఆ కొమ్మలన్నీ గిల్లుకుని తినేసి కడుపు నిండా తింటుంది. తిని అది ఏం చేస్తుంది అంటే, ఇంట్లో ఎక్కడో ఒక మూలక చేరుద్ది. ఆ మూలనో ఈ మూలనో ఎటో ఒక మూలక చేరుద్ది. ఆ మూలక చేరి అది చేసే పని ఏంటంటే, సొంగ గార్చుద్ది, జొల్లు గారుసుకుంటుంది. నోటముట్టి జొల్లు గారుస్తుంది. ఆ జొల్లు కార్చి ఏమైంది, దాని చుట్టూ గూడులాగా కట్టుకుంటుంది. ఆ మూలన అట్టాకి గోడకి అటుపక్క చుట్టూ గూడులాగా తయారు చేసుకుంటుంది. ఇంకెక్కడ ఖాళీ లేకుండా దాంట్లోనే గూడు కట్టుకుంటుంది. ఆ గూట్లోనే ఉంటుంది. దీనికి 4 దశలు ఉంటాయి. ఒక్కొక్క దశ లార్వా, ప్యూపా. చదువుకున్న పిల్లలు చెప్పరు, రాలేదా పాఠంలో? మాకేం తెలుసు అంటారు. తర్వాత హల్లెలూయా. అయ్యో చదువుకున్న వాళ్ళు ఒక్కళ్ళన్నా లేరట్టుకుంది. హల్లెలూయా. ఆ చదువు మాకెందుకు అయ్యా బాబు? సెల్ ఫోన్ చదువు అయితే సెల్లుతో నొక్కుతాం, డిలీట్ చేస్తాం, డౌన్లోడ్ చేస్తాం, ఇన్స్టాల్ చేస్తాం, షాటింగ్ చేస్తాం, ఫేస్బుక్, యూట్యూబ్లు ఇవన్నీ తెలుసు. కానీ ఆ లార్వా ప్యూపాలు ఆ చదువులు ఎవరికి గుర్తుంటాయి అన్నట్టుగా మాకెవరికి తెలియదని ఒక్కలో ఉన్నా చెప్పటంలో. సరేలే, గమనించండి. మూలకెళ్ళి జొల్లు గార్చుకుంటుంది ఈ బొచ్చు పురుగు. ఉన్నట్టుండి ఉండి పూర్తిగా అది లోపల గూట్లో దాక్కుంటుంది. కొన్నాళ్ళకి టైం పట్టుద్ది. కొంతకాలం గడిచిన తర్వాత ఆ గూటు లోపల ఉన్నటువంటిది, ఇది దశలు మారుతూ ఉంటాయి. 4 స్టెప్పులుగా 4 దశలుగా రూపాంతరం చెందుద్ది. ఈ బొచ్చు పురుగు 4వ దశకు చివరకు వచ్చేసరికి అది
చేతాకోక సిలుకలాగా తయారైపోయి రంగురంగుల 4 రెక్కలు ధరించి 2 ముక్కులు పెట్టుకొని ఎగురుకుంటూ వస్తుంది. వచ్చి అది పైన వాలిందనుకో చీపో అంటామా? అనము. ముద్దుగా దాన్ని తీసుకొని ఆడుకుంటారు పిల్లలు. భలేగా ఉందే, దీనికి రెక్కలుగా ఉన్నాయి, రంగుల రెక్కలు ఉన్నాయి, ఇది చాలా బాగుందని అందరూ ముద్దుగా దాన్ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తారు. ఎగిరిపోతూ ఉంటుంది. అది జొల్లు గార్చి గూడు కట్టుకొని గుట్లో ఉన్నటువంటిది రూపాంతరం చెందుతుంది. అంచెలంచెలుగా 4 దశలుగా కొత్త స్వరూపాన్ని ధరిస్తుంది. కొత్త స్వరూపులోకి మార్పు చెందుతుంది. అందరూ అసహించుకునే రోత బ్రతుకులో నుంచి కొత్త రూపం అందరూ ఇష్టపడి కోరుకొని ఆశపడి ఈ పురుగు దొరికితే బాగుంది పట్టుకుందామని చితాకోలకు చిలుక చేత్తో తీసుకుని ఆడుకుందాం, రంగులుగా ఉందే, ముచ్చటగా ఉందే, ముత్తొత్తుంది, ఈ పురుగు పట్టుకుందామని అందరూ ఆశపడే రీతిగా తయారైపోతాయి. దీనికి 4 దశలు ఉంటాయి. ఈ 4 దశలో ముందు అసహించబడినటువంటి అందరూ ఇష్టపడనటువంటి రీతిలో ఉన్న ఈ పురుగు ఎప్పుడైతే గూట్లోకి వెళ్ళి సొంగ కార్చటం, జొల్లు కార్చటం ప్రారంభిస్తుందో అది చుట్టూ గూడు కట్టుకుంటుంది. హల్లెలూయా. గూడు కట్టుకుంటుంది. గూట్లో క్షేమంగా కొత్త రూపాన్ని ధరించుకుంటూ అంచెలంచెలుగా రూపురేఖలు మారిపోతూ ఉంటుంటాయి. మనం కూడా స్తుతియాగం అర్పించువాడు తన రక్షణ మార్గాన్ని సరళం చేసుకుంటున్నాడు, సరి చేసుకుంటున్నాడు. అంటే దేవునికి స్తోత్రం 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 అని స్తుతిస్తున్నామంటే అర్థం ఏంటంటే గూడు కట్టుకుంటున్నాం. గుట్లో ఉన్న దాన్ని ఎవరైనా ముట్టుకోవాలన్నా తాకాలన్నా కుదరదు. అది గుట్ లోపలికి పోయింది, బయటికి కనపడదు. హల్లెలూయా, హల్లెలూయా. గూట్లో దాగి ఉంటుంది. శత్రువు ఎవడొచ్చి పట్టుకొని తాకి దాన్ని కొట్టాలంటే ఏమైనా చేయటానికి ఏం కుదరదు. అది గూట్లోకి వెళ్ళిపోయింది, బయటికి కనపడదుగా, లోపల దాక్కుంటుంది. దాగు సూటుగా గూట్లోకి చేరిపోతుంది. ఎట్ట చేసుకుంది గూడు? ఎట్ట కట్టిందంట? జొల్లు సొంగ, నోటముటి సొంగ కారుతా ఉంటే దాంతో కట్టుకుంది. పట్టు పురుగు కూడా అదే పరిస్థితి. తర్వాత నత్త గొల్లలు ఉంటాయి. అది రౌండ్గా ఎంత ఉంటుంది, ఆ రౌండ్గా దాని ఈ మీద మోటాలు ఉంటుంది. ముందు 2 కొమ్ములాలు ఎట్ట పెట్టుకుని అది పాక్కుంట పోతూ ఉంటుంటుంది. దాని ఈ మీద మోటాల అది ఉంటుంది. ఎవరన్నా పిల్లలు బయట తాకిర లటక్కని దాంట్లోకి జ్వరపడుతుంది. మూత వేసుకొని లోపల దాక్కుంటుంది. నువ్వు ఈ చేత్తో తీసుకో, జేబులో పెట్టుకో, ఏడదాకన్నా మోసుకెళ్ళు, అది కదిలాడదు, లోపలే ఉంటుంది పురుగు. చివరికి ఎక్కడికన్నా తీసుకెళ్ళి ఆడేసామనుకో అర్థమైద్ది, నన్ను వదిలిపెట్టేసారులే, ఎవరు లేరని మెల్లికి తొంగి చూసుద్ది. కళ్ళ జోడాలు కానీ కళ్ళు జోడికి పెట్టి కింద కానీ ఇట్లా తొంగి చూస్తల్లా ఇది కూడా మెల్లిగా తొంగి చూసుద్ది. తొంగి చూసి ఎవరు లేరట్టుగా ఉంది, ఎటు పోయారుగా, రైట్, నా యాత్ర సాగిస్తానని మళ్ళీ శాంతం పురుగు బయటకు వచ్చుద్ది. ఇక్కడ పాక్కుంట పోతుంది. అది కవచం, అది గూడు, తన్ను తాను కాపాడుకోవటానికి అది గూడు. ఎట్టగట్టుదా గూడు? అది కూడా జొల్లుగార్చే సొంగతోటే, నోటి సొంగతోటే. మరి క్రైస్తవుడు, దేవుని బిడ్డ కూడా కవచం కావాలి కదా, కాపాడుకోవాలి కదా. దుష్టుడైన సాతాను ఎవనిని మెరుగుతున్నా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. మరి ఏం చేయాలంట? కవచాన్ని ధరించుకోవాలి. పౌలు అంటాడు, సర్వాంగ కవచము ధరించుకోండి. ఎందుకంటే మీరు పోరాడినది మనుషులతో కాదు, మరి ఎవరితో? సాతానుతోనూ ఆకాశ మండలమందు సంచరించు దురాత్మల సమూహంతో, గుట్టల దెయ్యాలతోటి మీరు పోరాడేది. ఒక దెయ్యం కాదు, 2 కాదు,
ఒకటి కాదు, రెండు కాదు, గుంపులు దెయ్యాలతోటి మీరు పోరాడాలి. అవి కనపడవు. కనపడకుండా అది ఎక్కడ దొరుకుతావా, సీరియల్స్ వస్తా ఎక్కడ కనపడతావా, బూతులు తిడతా ఎక్కడ చిక్కుతావా, అబద్ధాలు చెబుతా ఎక్కడ నీవు వాడికి చిక్కుతావా, ఎక్కడ నీలో తప్పు చిక్కుద్దా అని ఎతుకుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎతుకుతున్న విరోధికి నువ్వు దొరకకుండా ఉండాలంటే గూడు కట్టుకోవాలా. గూట్లో కూర్చుంటే ఈ నత్తకొలని ఎవడొచ్చి పట్టుకున్నా ఏం చేయలేడు, ఎందుకంటే అది దొరకదు కదా. గూడు ఉంది కాబట్టి గూట్లోకి వెళ్ళి తలుపేసుకుంటుంది. నువ్వేమన్నా చేసుకోవాలి, ఏడకన్నా తీసుకెళ్ళి ఎటు తిప్పిన ఇది రావట్లేదు, బయటికి లోపలే ఉంది. అది ఎట్ట తట్టినా ఎట్ట పీడి బయటికి రమ్మన్నా రావట్లేదని తీసుకెళ్ళి ఆడ పడేసి అతను వెళ్ళిపోయినాక అటు ఇటు చూసి అప్పుడు బయటకు వచ్చుద్ది. అట్టనే సురక్షితంగా మనం ఉండాలంటే ఎక్కడికి వెళ్ళాలంట, ఎక్కడికి వెళ్ళాలా? స్తుతి యాగం అర్పిస్తూ ఉండాలి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. శ్రమ కలిగింది, సర్వం కోల్పోయి ఏమీ లేని వట్టివాడైతే యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. కవచం ధరించుకున్నాడు. హల్లెలూయా. ఆయన గుట్లోనే ఉన్నాడు, దేవుని స్తుతించి కవచం కట్టుకున్నాడు కాబట్టి ఒళ్ళంతా ఆరోగ్యం చెడిపోయింది, గీరుకునే స్థితి, ఆస్తి అంతా సమస్తం కోల్పోయింది, అందరూ పోయారు, ఆస్తి మందలో అన్నీ పోయినాయి. కానీ చివరికి ఆయన సురక్షితంగా ఉన్నాడు. కారణం ఏంటంటే స్తుతిస్తున్నాడు. స్తుతించుట వల్ల కవచాన్ని నిర్మించుకున్నాడు. హల్లెలూయా. కనుక మనం చేయాల్సింది ఏంటంటే ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆయనకు తెలియకుండా నీకు ఏ సమస్య రాదు. ఆయన ఎరుక లేకుండా, ఆయనకు కానకుండా ఏ కష్టం నీకు రాదు. ఆ పరిస్థితిని బట్టి దేవుని స్తుతించాలి, గొనకకూడదు, సనగకూడదు. కొన్నిసార్లు పరిస్థితులు బాధాకరంగా ఉంటాయి, అయినప్పటికీ మనం సనిగి గొనకకూడదు. సనగటం వల్ల ఏంటంటే దేవుని కాపుదల, దేవుని యొక్క రక్షణ మన చుట్టూ ఉండే కవచాన్ని మనమే పీకేసుకున్నట్టు అయిపోద్ది. అట్లా చేయకూడదు, సనగకూడదు. పరిస్థితి కఠినంగా ఉండొచ్చు, అందరూ వెలివేసినట్టు ఉండొచ్చు, ఎవరూ పట్టించుకోకుండా అందరూ దూరం అయిపోయినట్టు ఉండొచ్చు, ఏకాకిగా ఒంటరిగా మిగిలినట్టుగా, ఇంకేం దారి ఏమీ లేదు, ఇక సావే శరణ్యం అన్నట్టు పరిస్థితులు ఉండొచ్చు. పర్వాలేదు, దేవుని స్తుతించు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో ఈ నీ చుట్టూ కవచం, నీ చుట్టూ ప్రాకారం, నీ చుట్టూ గూడు ఏర్పడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. బలిష్టమైన ఆయన రెక్కల నీడన సురక్షితంగా ఉంటావు. దేవుణ్ణి స్తుతించు. భర్త పోయాడు, మామ పోయాడు, బావ పోయాడు, అందరూ పోయారు, ఏమీ లేదు, అత్త ఒక్కటే మిగిలింది. అత్త ఎనికీడితే వచ్చింది. జీవము కలిగిన దేవుని మందిరం ఉండే బెత్లెహేము అనే ఇంటికి ఆమె వస్తే అక్కడ ఒక ఆయన వచ్చి అంటున్నాడు, అమ్మా నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? బలిష్టమైన యెహోవా రెక్కల నీడన సురక్షితంగా ఉండటానికి వచ్చావు. ఎక్కడంట వచ్చింది? బెత్లెహేములోనికి, మందిరంలోనికి. ఆ ఊరు ఆయన అంటున్న మాట ఏంటంటే దేవుని రెక్కల నీడన సురక్షితంగా ఉండటానికి వచ్చావు. అంటే మందిరానికి వస్తే సురక్షితంగా ఉంటాం, ఆయన రెక్కల కిందకు వచ్చాం కాబట్టి ఆయన రెక్కలు దాటి ఆయన చెయ్యి తిని తప్పించుకుని ఇంకే చెయ్యి అయిన వచ్చి కొట్టుద్దా? పక్క వాళ్ళని అడగండి. దేవుని చేతిలో ఆయన రెక్కల నీడ కిందకి చేరావు. ఆయన చెయ్యి తప్పించుకుని ఏ చెయ్యి అయినా వచ్చి నిన్ను ముట్టగలదా? ముట్టుద్దా? ముట్టదు.
గొల్యాతు ఎదురుగా నిలబడ్డాడు. బుడ్డోడు దావీదు ఒక్కడు ఎదురుగా ఉన్నాడు. కర్ర పట్టుకున్నాడు, వడిసెలు చేత పట్టుకున్నాడు. హల్లెలూయా. వెనక ఉన్న ఆయన, నా వెనక ఉన్న ఆయన సామాన్యుడు కాదు, బలవంతుడైన దేవుడు. ఆయన బలాన్ని పట్టుకునే ఆధారంగా ఏమంటున్నాడు, ఈ రోజున నీ మాంసాన్ని ఆకాశ పక్షులకి కోసి ఇసిరేస్తానంటున్నాడు. ఆ ఎదురుగున్న గొల్యాతు నవ్వుతున్నాడు. నన్ను కోస్తావా? నీ దగ్గర కత్తేది, కర్ర తీసుకుని వస్తున్నావేంది? నేనేమన్నా కుక్కను అనుకున్నావేంది? చాయ్ అని అదిలిత్తానికి కుక్కను అనుకున్నావేంది? కుక్క కాదులే కానీ ఈరోజు నిన్ను కోసేసి మొక్కలు చేసి ఆకాశ పక్షులకి భూమృగాలకి ఇసిరేస్తా అంటున్నాడు. ఎట్టే వేస్తాడు? వెనకున్న ఆయన బట్టి బలం, ఈ దమ్ము ధైర్యం, ఆ కర్రతో కాదు కోసేది, వెనకున్న ఆయన బలాన్ని బట్టే. ఆయన హస్తం దావీదు మీద చాచి ఉన్నది. ఎప్పుడైతే యుద్ధము యెహోవాదే అని ఒక రాయి ఇసిరేసాడో, ఎక్కడ తగిలిందమ్మా? రాయి ఇసిరేతే ఏడ తగిలింది అమ్మ? ఎక్కడ తగిలింది? నొసట మీద తగిలింది. ఆ వెనకాల ఉన్న చెయ్యి, దావీదు వెనక సాచి ఉంచిన బలిష్టమైన ఆయన చెయ్యి ఏం చేసింది? నా కొడుకు విరోధంగా నిలబడి నువ్వు గెలవాలనుకుంటున్నావు అంటారా అని ఒక్క పొట్టు వెనక ఒక్క తట్టు తట్టింది. హల్లెలూయా. బైబిల్లో ఏం రాసి ఉంది? ఎదురుగా ఉండి దావీదు విసిరేసిన రాయి నొసటకి తగిలితే వెనక్క పడతాడా, బోర్ల పడతాడా? అయ్యా ఎటు పడాలా? దావీదు రాతి దెబ్బకు తగిలితే ఇసిరు రాయి నొసట మీద తగిలినప్పుడు ఎనికి పడాలా, ఎల్లికలు పడలా. బైబిల్లో రాసి ఉంది, అతను బోర్లగా పడ్డాడు, దావీదు కాడు వచ్చి పడ్డాడు. అదేంది? దావీదు ఇసిరిన రాతి దెబ్బ కాదు, గొల్యాతు పడింది. వెనకాలన్నే దావీదు వెనకాల కాసుకుని ఉన్నాడే, ఆయన చేతి ఎట్ట నొక్కాడు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అంత బలిష్ఠుడైన దేవుడు ఎదురుగా దావీదు వెనకాల నిలబడ్డాడు. దేవుడు చెయ్యి సాపి గొల్యాతుని ఏం చేసావు? నేను ఇంత ఎత్తో, ఇంత లావు, ఇంత బాగో, ఇంత బలంగా అనుకుంటున్నావా? నీకు బలం ఏ మాత్రం వదరని ఒక తట్టు తట్టాడు. ఎదురుగానేమో కాళ్ళ ముందు దావీదు ఇట్ట నిలబడ్డాడు. అక్కడేమో గొల్యాతు 6 మూల జాను ఎత్తుకు నిలబడ్డాడు. దావీదు పై నుంచి చెయ్యి సాపి ఒక్క తట్టు తట్టాడు. ఒక్క పొడుపు పూడ్చేసరికి ఒక బోర్లకు వచ్చి దావీదు కాళ్ళ ముందు పడిపోయాడు. దేవుని చేతి దెబ్బగా పడ్డాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం కూడా దేవుని చేతి కింద ఉంటే మంచిది అంటవా, లేకపోతే చుట్టాల చేతి కింద ఉంటే మంచిదా? పక్క వాళ్ళని అడగండి, ఎవరి చేతి కింద ఉంటే మంచిది? హల్లెలూయా. దేవుని కాపాడింది దేవుని చెయ్యేనా, లేకపోతే ఆయన వడిశాలా? దేవుని చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతి కింద ఉంటే ఆయనే కాపాడుతాడు. 10వ అధ్యాయం యోహాను సువార్త 27-28 వచనాలు చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28. వినును, నేను వాటిని ఎరుగుతును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి ఎవడో నా చేతిలో నుంచి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరించలేడు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. చాలు. యేసయ్య చేతిలో ఉన్నవాడు యెహోవా తండ్రి చేతిలో కూడా ఉన్నాడు. తండ్రి చేతిలో ఉన్న వాడిని ఎవరైనా ముట్టగలరా? అంటే ఆయన చేతిలో ఉండటం అంటే ఆయన మొదట చెప్పిన మాట ఏంటి? నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. 1, దేవుని స్వరం వినాలి. 2, అవి నన్ను వెంబడెత్తాయి.
హల్లెలూయా. దేవుని స్వరం వినాలి, ఒకటి. రెండు, దేవుని వెంబడించాలి, ఆయన ఇనికీడిసి పోవాలా. చాలామంది దేవుని ఇనికీడి పోరు, ఆయన మాట చొప్పున నడవరు. మరి ఎట్ట నడుస్తారు? ఎవరో చెప్పిన మాట చొప్పున నడుస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఎవరో చెప్పిన మాట చొప్పున అంటే వాళ్ళు చెప్పిన మాట చొప్పున వీళ్ళు నడుస్తారు. వెళ్ళేది ప్రార్థనకే, కానీ ఎవరో చెప్పిన మాట వీళ్ళు పాటిస్తారు. ఇప్పుడు యేసయ్యను వెంబడించినట్ట, వాళ్ళు చెప్పిన మాట వెంబడిస్తున్నట్ట, ఎవరిని వెంబడించినట్టు? చర్చికే వెళ్ళేది ప్రార్థనకే, కానీ వాళ్ళ ఇంటికి ఏముంటుందంటే దిష్టి బొమ్మ ఉంటుంది. అది ఎందుకు? దిష్టి తగలకుండా ఉండటం కోసమని అట్ట కడతారులే అని కట్టుకున్నారు. అదేంది? దేవుని ఎనికీడితే వెళ్తే ఆయన వద్దన్నది తీసేయాలా, ఆయన చేయమన్నది చేయాలా? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరో చెప్పారంట, కలిసొచ్చుగానని ఏదో చెప్పారంట, వాళ్ళు చెప్పిన వాటి ప్రకారం నడుస్తున్నారు. మరి ఈ వ్యక్తి దేవుని గొర్రెనా? ఎవరు గొర్రె? పక్క వాళ్ళని అడగండి. ఎవరి మాట చొప్పున ఎవరు ఎనికీడిత పడిపోతున్నట్టు? నువ్వు దేవుని గొర్రెవేనా? దేవుణ్ణే వెంబడిస్తున్నావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గొర్రె దేవుని మాటను వింటారు, ఆయన్ని వెంబడిస్తారు. అప్పుడు ఏమైందంట? ఆయన చెయ్యి నీ మీదే ఉంటుంది, కాపాడే దేవుని హస్తం నీ పైన చాచి ఉంటుంది. గొల్యాతే ఎదురొచ్చినా ఏమైపోతుంది? హల్లెలూయా. అడ్రస్ లేకుండా ఒక్క దెబ్బకి పడేసేసాడు. హల్లెలూయా. దావీదును కాపాడిన ఆయన హస్తం నిన్ను కూడా కాపాడుతుంది. ఏ దెయ్యమే వచ్చినా, ఏ సాతానే, ఏ రోగమే తెచ్చినా, ఏ సమస్య వచ్చినా అటన్నిటిలో నుంచి కాపాడే దేవుని హస్తం నీ మీదే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా నామం నిమిత్తం మీరు నింద పాలైనప్పుడు ఏమంట? మీరు నింద పాలైనప్పుడు ఏమైందంట? ఆయన ఆత్మ మీ మీద అట్టగనే నిలబడి ఉంటాడంట, అటు ఇటు పక్కకి వెళ్ళకుండా ఆయనే మీ మీద నిలబడే ఉంటాడు. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే కొన్నిసార్లు ఓపికతో ఆయన చేతి కింద ఉన్నానా లేదా అన్నీ చూసుకోవాలి, జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఆయన నడిపింపులోనే ఉన్నానా లేక వేరే నడిపింపులో ఉన్నానా అని చూసుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు ఆయన నడిపింపుకు బదులు వేరే నడిపింపులో ఉండటం జరుగుతుంది. లేదు, మనం దేవుని నమ్మాం గనుక దేవుని నడిపింపులోనే ఉండాలి. ఆయన చేతి కిందే అణిగి మణిగి ఉంటే తగిన సమయం వచ్చుద్ది, అప్పుడు ఆయన హెచ్చిస్తాడు, ఆయనే పైకి లేవనెత్తుతాడు, ఆయనే ఆశీర్వదించి ఉన్నత స్థితిలో ఉంచుతాడు. అప్పటిదాకా ఆయన చేతి కిందే ఉండాలి, ఆయన నడిపింపులోనే ఉండాలి, ఆయన తీసుకెళ్ళే చోటకే వెళ్ళాలి. అంటే అడుగు అడుగున ఒకటి ఆయన స్వరం వినాలి, రెండు ఆయన వెంబడించాలి. అప్పుడు మనం ఆయన చేతిలో ఉన్నట్టు, అప్పుడే తండ్రి చేతిలో ఉన్నట్టు. తండ్రి చేతిలో నుంచి ఎవడు నిన్ను దొంగిలించలేడు, అపహరించలేడు. ఆయన చేతిలో ఉన్న నిన్ను ఎవడైనా వచ్చి ముట్టుకుంటే పక్క వాళ్ళని అడగండి ఏమైందంట? ఓ జెరుబ్బాబేలు గొప్ప పర్వతమా, ఓ జెరుబ్బాబేలు ఏంటంట? ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నువ్వు ఏ పాటి దానివి, నీవు సదును భూమిగా మారుదువుగాక. అంటే గొప్ప పర్వతం, చాలా పెద్ద పర్వతం అంట. జెరుబ్బాబేలుకు ఎదురుగా అడ్డంగా ముందు పోవటానికి లేదు అని చేతులు చాపి అడ్డంగా నిలబడదంట. దేవుడు అంటాడు, ఓ గొప్ప పర్వతమా,
కావచ్చు, నువ్వు పెద్ద గొప్ప పర్వతాన్ని కావచ్చు, అయినా నా కుమారుడు జెరుబ్బాబేలుని అడ్డుకోవటానికి నువ్వు ఏం పాటి దానివి? ఏమైపోతావో తెలుసా? సదరమైపోతావు. నువ్వు ఇక్కడ ఉన్నట్టుగా పెద్ద కొండ ఒకటి ఉండేదే ఏమైంది అని అందరూ ఎత్తుక్కున్నా కనపడకుండా అడ్రస్ లేకుండా సదరమైపోతావు. ఎందుకని? జెరుబ్బాబేలు వెనక నిలబడింది ఎవరు? హల్లెలూయా. దేవుడు, బలిష్ఠుడైన దేవుని ఆయన చెయ్యి ఏం చేస్తుంది? ప్రతి మెట్టను సదురు భూమిగా చేస్తూ ప్రతి పల్లాన్ని పూడ్చి దారి సరళం చేసేవాడు దేవుడు. ఆయన వెనక ఉన్నాడు, చెయ్యి జాపి ఆయన రెక్కల నీడను నడిపిస్తూ ఉంటే పర్వతం ఎదురుగా నిలబడిది ఏం చేయను? సాధారణ అవటానికి తప్ప దానికి వేరే గత్యంతరం లేదు. హల్లెలూయా. అందుకని యెహోవాను స్తుతించువాడు దేవుని మహింపరుస్తున్నాడు. 2, దేవుడు తన రక్షణ మార్గం కనపరుచున్నట్లు మార్గాన్ని సరళం చేసుకుంటున్నాడు. గుంట మెట్టను సాధారణ చేస్తున్నాడు. దేవుని స్తుతిస్తున్నామంటే ఎంత ఎక్కువ స్తుతిస్తే అంత ఎక్కువగా దారిని సరళం చేసుకుంటున్నాడు. దేవుడికి మనకి మధ్యలో అడ్డం లేకుండా తొలగించుకుంటున్నాడు. హల్లెలూయా. మరి స్తుతించటం మంచిదేనా? హల్లెలూయా. చంటి పిల్లల స్తుతులపై ఆసీనుడై ఉండే దేవుడు, నువ్వు స్తుతుల సింహాసనాన్ని నిర్మించాలి. ఎంత ఎక్కువ సార్లు, ఎన్ని ఎక్కువ మార్లు స్తుతి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అని స్తుతిస్తావో అంత ఎక్కువ ఉన్నతంగా దేవుని సింహాసనాన్ని హెచ్చిస్తున్నట్టు అర్థం. ఒకసారి స్తోత్రం అన్నావు, ఒక ఇటుక రాయి పెట్టావు. మళ్ళీ స్తోత్రం అన్నావు, మళ్ళీ ఇంకొక ఇటుక రాయి పెట్టావు. మళ్ళీ స్తోత్రం, ఇంకొక ఇటుక రాయి, ఇంకా ఆయన సింహాసనం, ఆయన కూర్చునే సింహాసనాన్ని హెచ్చిస్తున్నావు. అందుకు దేవుడు అంటున్నాడు, నన్ను గనపరచు వాణిని నేను గనపరుస్తాను. హల్లెలూయా. కనుక నువ్వు ఎంత ఎక్కువ దేవుని స్తుతిస్తావో అంత ఎక్కువ ఆయన సింహాసనాన్ని హెచ్చించినట్టు, ఎత్తుగా దేవుని ఎత్తి పట్టినట్టు. హల్లెలూయా. కొన్నిసార్లు బాధ కలుగుతుంది, కొన్నిసార్లు దేవుడు పట్టించుకోలేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు అన్నట్టుగా ఉంటుంది. ఎంత ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు యేసయ్యా యేసయ్య అని పిలిచినా ఆయన రావట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, మర్చిపోయాడు. పక్కింటి వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు ఆశీర్వాదంగా ఉన్నారు, నా సంగతి దేవుడు మర్చిపోయినట్టున్నాడు అన్నట్టుగా ఉంటుంది. లేదు, మర్చిపోలా, ఆయన అక్కడే ఉన్నాడు. ఆఖరి సంగతి అదే కదా. ఎవరో పట్టించుకోకపోయినప్పుడు, ఎడారిలో ఒంటరిగా ఉన్నాను, ఒక్కదాన్నే, నాకు దిక్కు ఊరు లేరు అనుకోండి, అక్కడనే చూస్తా కనపడ్డాడు. అయ్యో నువ్వు నాకల్లే చూస్తున్నావా? నేను గమనించలా, ఇప్పుడు చూసా. హల్లెలూయా. కాబట్టి దేవుడు చూస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు పరిస్థితుల్లో దేవుడు పట్టించుకోకుండా ఉన్నట్టుగా ఉంటాడు, కానీ ఆయన పక్కనే ఉంటాడు. ఏం చేస్తావో చూద్దామని. హల్లెలూయా. కొన్నిసార్లు ఆకలి ఎత్తే కొంతమంది గొనుగుతారు, తిడతారు. నాకు అన్నం కూడా పెట్టలేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు. లేదు, దేవుడు మర్చిపోడు. నీ ఆకలి సంగతి అమ్మ మర్చిపోయినా ఆయన మర్చిపోడు, గుర్తుపెట్టుకుంటాడు. అడవిలో ఒక్కడే ఎక్కడో కూర్చుంటే, ఆయన ఎక్కడో అడవిలో ఒక్కడే పడుకుంటే దేవదూత వచ్చి తట్టి లేపి, ఇదిగో ఈ రొట్టెలు తిను, ఈ నీళ్ళు తాగని ఇచ్చిపోయేలా. అవును, దేవుడు ఆలోచించాడు కాబట్టి మనుషులు ఎవరో దొరకపోతే దేవదూతను పంపించైనా ఆకలి తీర్చాడు. అంత శ్రద్ధ కలిగి నిన్ను గురించి ఆలోచించి నిన్ను గురించి చింతించే దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నన్ను పట్టించుకోవటం లేదు అనుకోకూడదు. ఆయన మనలను గురించి చింతించుచున్నాడు కనుక చింతించటం మన పని కాదు. మరి ఏం చేయాలా? ప్రభుని స్తుతించటమే మన పని. హల్లెలూయా. దీనిని గురించి చింతించుకుడి, కానీ ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ సంగతి ఏందో ఆయనకి చెప్పండి, ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. ఎక్కడైనా సనిగావా అయితే క్షమాపణ అడుగు.
ఎక్కడైనా దేవుడు వదిలిపెట్టేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్నావా? అనగాకు, తప్పు చేశావు. దేవుడు అన్యాయం ఎప్పుడు చేయడు. మరి ఏంది ఈ బాధలు వస్తాయి. హల్లెలూయా. ఈ పరిస్థితులన్నిటిలో గుండా నడిస్తే గాన అప్పుడు నువ్వు దేవుడు చేసిన మేలుని, ఎంత కష్టం వచ్చినా దేవుడు తప్పించగలడని నమ్మకం కుదురుతుంది. ఎదురైన కష్టం వేరే ఎవరికైనా వచ్చినప్పుడు అక్కడికి వెళ్తావు కదా, ఓదారుస్తూ నువ్వు చెప్పడానికి కుదురుద్ది. నీకేం కష్టం, నీది చిన్నదేనో, నాకు ఎంత కష్టం వచ్చిందని, నాకు ఎంత పెద్ద రోగం వచ్చిందని, నాకు ఎన్ని సమస్యలు వచ్చినాయని, అన్నిట్లో దేవుడు నాకు సహాయం చేశాడు, నీకు కూడా సహాయం చేస్తాడు అని పక్క వారిని ప్రోత్సహించడానికి, పురుకొల్పి బలపరచడానికి, ధైర్యం చెప్పడానికి అది ఉపయోగపడుతుంది. అందువల్ల కొన్ని పరిస్థితులు దేవుడు ఎందుకు పోనిస్తాడు మనల్ని అక్కడ దాకా, అంత దూరం దాకా ఎందుకు పోనిచ్చినట్టు అంటే అనుమతి ఇచ్చాడు. కారణం ఒకనాడు అది నీకు ఉపయోగపడుతుంది. ఇంత పెద్ద కష్టంలో కూడా దేవుడు కాపాడుతాడు, నన్ను కాపాడిల్లా అని పక్క వాళ్ళకి ధైర్యం చెప్పడానికి అది నీకు ఉపయోగపడుతుంది. అంటే దేవుడు ఇట్ట కూడా సహాయం చేస్తాడా? అవును. ఎవరు లేకపోతే కాకుల ద్వారా కూడా రొట్టెలు పంపించేలా. పక్క వాళ్ళని అడగండి, కాకులు ఎవరి కాడకంట పోయింది రొట్టె ఎత్తుకొని? పక్క వాళ్ళని అడగండి, కాకులు రొట్టెలు ఎత్తుకుని వెళ్ళినాయి అంట ఎవరి దగ్గరికి? కాకుల ద్వారా కూడా దేవుడు భోజనం పంపిస్తాడా? ఎందుకు పంపడం? హల్లెలూయా. దేవుడు డబ్బులు పంపిస్తాడా? పని చేయకుండా, శాఖ చేయకుండా? పెద్ద బాబు, డబ్బులు ఎట్ట పంపిస్తాడు దేవుడు? పని చేయకుండా డబ్బులు ఎట్ట పంపిస్తాడు? చెప్పవా? హల్లెలూయా. పనికి పోతే కదా డబ్బులు వచ్చేది. పనికి పోకుండా డబ్బులు దేవుడు ఎట్ట పంపిస్తాడు? డబ్బులు ఎట్టా అయ్యా? పెన్షన్ ద్వారానా? పెన్షన్ ద్వారా కాదు, డబ్బులు పని చేయకుండా డబ్బులు ఎట్ట పంపించగలడు? హల్లెలూయా. ఎట్ట పంపిస్తాడు దేవుడు? ఒక ఉదాహరణ, బెదర్లు ఆలోచిస్తున్నారు కానీ ఏం దొరకలేదు అడ్రస్. సిస్టర్లు అని చెప్పండి అమ్మా, ఎట్ట పంపిస్తాడు? డబ్బులు కావాలి. ప్రభువా అందరు పన్ను కడుతున్నారు, మనం కూడా కట్టాలా ఎగ్గొట్టాలా అంటే యేసు ప్రభు ఏమన్నాడు? కడదాంలే కానీ గాలం తీసుకొని వెళ్ళు, గాలం వేసేయి, శాప పడుద్ది, నోరు తెరువు, నీకు సగం నాకు సగం. అర్ధ షెకేలు పన్ను కట్టాలి కదా, నీకు ఒక అర్ధ షెకేలు, నాకు ఒక అర్ధ షెకేలు, రెండు కలిపి ఒక షెకేలు నాణ్యం శాప నోట్లో ఉంటుంది, తీసుకొచ్చి ఇద్దరు కలిపి పన్ను కట్టిపో అన్నాడు. అదేంది? శాప కడుపులో నుంచి, శాప నోట్లో నుంచి నోవహ యోనాన బయటకు వచ్చింది. అమ్మ పక్క వాళ్ళు అడగండి, శాప కడుపులో నుంచి బయటికి ఎవరు వచ్చారు? యోనాని బయటికి గక్కింది, డబ్బులు కూడా గక్కుద్దా? దాంట్లో ఉంది. హల్లెలూయా. తలుసుకుంటే దేవుడు ఏమైనా చేస్తాడు. అదేంది? శాప డబ్బులు ఎందుకు మింగింది? షెకేల్ని ఎందుకు మింగింది? హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని మాట విను, ఆయన చెప్పినట్టు చెయ్యి. అయినా శాప కడుపులో షెకేలు ఉండటమేంది, వాళ్ళ గాలం ఎత్తే శాప పడటమేంది, దాని నోట్లో షెకేలు ఉండటమేంది? అయినా యేసు ప్రభు చెప్పేది ఏమన్నా నమ్మశక్యంగా ఉందా? హల్లెలూయా. ఏంది ప్రభా, నీకేం మైండ్ పోయిందా ఏంది? షెకేలు రూపాయి బిల్ల శాప నోట్లో ఎందుకు ఉంటుంది అయ్యా అని అడిగాడా? అడగల, నమ్మాడు. ప్రభు చెప్పిన మాట విన్నాడు, వెళ్ళి గాలం ఎత్తే ఏం పడిందంట? పక్క వాళ్ళని అడగండి, ఏం పడింది? ప్రభు చెప్పినట్టే షెకేలు డబ్బులు ఉన్నాయి. శాప కడుపు, చాప నోట్లో డబ్బులు ఎవరు వేసి ఉంటారు? హల్లెలూయా. నువ్వు దేవుని మాట లోబడితే, దేవుని మాట నమ్మగలిగితే, ఆయన్నే వెంబడించి ఆయన చెప్పినట్టు చెయ్యగలిగితే ఏం చేస్తాడు?
అవసరమైతే చేప నోట్లో నుంచైనా షెకేలు డబ్బులు తెచ్చి ఇచ్చినట్టు, అవసరమైతే కాకి ద్వారానైనా తిండి పెట్టినట్టు, అవసరమైతే దేవదూత ద్వారానైనా రొట్టెలు తెచ్చి ఆకలి తీర్చినట్టు నీ ప్రతి అక్కర తీర్చగలడు. ఎప్పుడుంట? 1, నా గొర్రెలు నా స్వరాన్ని విన్నట్టు. 2, నన్ను వెంబడించినప్పుడు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పు, దేవుని మాట శ్రద్ధగా విను, యేసయ్యను మాత్రం వెంబడించు, నీ ప్రతి అక్కర ఆయన తీరుతాడు. హల్లెలూయా. అయితే మరి ఏం చేయాలంట? మనం ఏం చేయాలంట? క్షమాపణ అడగాల, సమాధాన పడాల. సమాధానం లేకుండా నేను స్తోత్రం అని ప్రార్థన చేస్తానంటే ప్రార్థన కాదు, నీ సందా కూడా నేను తీసుకోను అంటాడు. కానుక అక్కడ పెట్టి ముందు వెళ్ళి సమాధానపడు, తర్వాత వచ్చి సారీ చెప్తే అప్పుడు కానుక నేను తీసుకుంటా. కానీ సమాధాన పడకుండా కోపంతో, ద్వేషంతో, కచ్చితో, కుళ్ళుతో, వ్యసనంతో నువ్వు ఉండి కానుక నేను ఎందుకు తీసుకుంటా? కానుకనే తీసుకోను. ప్రార్థన నేనెందుకు వింటా? మరి చెయ్యి జాపి కాపాడటం నేనెందుకు కాపాడతా? మరి ఎట చేయాలా? ముందు సమాధానపడు, తర్వాత కానుక సమర్పించు, తర్వాత ఆయన మాటను వెంబడించు. హల్లెలూయా. ముందు సమాధానపడాల. హల్లెలూయా. లేచి నిలబడదామా? ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ముందు ఆ పని చేద్దాం, సమాధాన పడదాం. అందరి దగ్గరికి పోయి ఏడైనా ఎప్పుడైనా బాధ పెడితే సారీ క్షమించు అని షేక్ హ్యాండ్ ఇచ్చి సమాధానపడి క్షమాపణ కోరుకొని సమాధాన పడేద్దాం. కనికర పూర్ణుడు యేసు వందనాలు. ఇంతవరకు ఏ అంశాల కొరకైతే బిడ్డలు ప్రార్థించారో వారు ప్రార్థనలో పెట్టిన ప్రతి అంశానికి సమాధానం ఇచ్చారని నిన్ను స్తుతిస్తున్నాం. పేరు పేరు ప్రతి ఒక్కరిని శుద్ధీకరించండి, సిద్ధపరచండి, పరిశుద్ధపరచండి. ప్రభు బల్లలో చేయవేయటానికి తగిన అర్హత, యోగ్యత ప్రతి ఒక్కరిని దయచేయమని, రేపు బల్లలో చేయవేయటానికి ప్రతి బిడ్డను కూడా సిద్ధపరచమని కోరుకుంటూ, ఈ రాత్రి కూడా రాలేకపోయిన బిడ్డలను దయతో క్షమించి బలహీనలను బలపరచమని, రోగులందరినీ ముట్టి బాగు చేయమని, కృంగిన వారిని లేవనెత్తి విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి ఆసనుడా వారి హృదయంలో మీరు ఉన్నావని వారిని ధైర్యపరిచి బలపరిచి నడిపించి నీ రాకకై సిద్ధపరచమని కోరుతూ, సమస్త ఘనత మహిమ నీకు మాత్రం చెల్లిస్తూ, మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.